ఇంజనీరింగ్ చదివిన వారికి ఐటీ రంగంలో మాత్రమే కాకుండా ఇండియన్ ఆర్మీలోనూ అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. రాతపరీక్షలు లేకుండానే ఇంటర్వ్యూల ఆధారంగా నియామకాలు జరుగుతున్నాయి. 2025లో షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ పోస్టులకు మొత్తం 379 ఖాళీలు ఉన్నాయి. పెళ్లి కాలేని పురుషులు, మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారు సుమారు 18 లక్షల రూపాయల వార్షిక వేతనం పొందే అవకాశం ఉంటుంది. ఈ పోస్టుల్లో పురుషులకు 350, మహిళలకు 20 ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఆర్మీ విడోలకు 2 పోస్టులు ప్రత్యేకంగా కేటాయించారు. విభాగాల వారీగా చూస్తే పురుషుల కోసం సివిల్ 75, కంప్యూటర్ 60, ఎలక్ట్రికల్ 33, ఎలక్ట్రానిక్స్ 64, మెకానికల్ 101, ఇతర బ్రాంచుల్లో 17 పోస్టులు ఉన్నాయి. మహిళల కోసం సివిల్ 7, కంప్యూటర్ సైన్స్ 4, ఎలక్ట్రికల్ 3, ఎలక్ట్రానిక్స్ 6, మెకానికల్ 9 పోస్టులు ఉన్నాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసినవారితో పాటు తుది సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేయవచ్చు. కంప్యూటర్ సైన్స్ ఖాళీలకు బీటెక్ ఐటీ లేదా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసినవారు అర్హులు. డిఫెన్స్ విడో ఖాళీలకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు. అభ్యర్థుల వయసు 2026 ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. డిఫెన్స్ విడోలకు గరిష్ట వయస్సు 35 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో జరగనుంది. అభ్యర్థులు 2025 ఆగస్టు 22 మధ్యాహ్నం 3 గంటల వరకు https://www.joinindianarmynic.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఏప్రిల్ 2026 నుంచి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 49 వారాల శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో నెలకు 56,100 రూపాయల స్టైపెండ్ చెల్లించబడుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తయిన వారికి మద్రాస్ యూనివర్సిటీ ద్వారా డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీ లభిస్తుంది. అనంతరం లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలో చేరవచ్చు. మొదటి నెల నుంచే అన్ని భత్యాలతో కలిపి నెలకు 1.5 లక్షల రూపాయల వరకు వేతనం లభించవచ్చు. ఈ ఉద్యోగం 10 ఏళ్ల షార్ట్ సర్వీస్ కమిషన్ కింద కొనసాగుతుంది. అవసరాన్ని బట్టి కొందరిని పర్మనెంట్ కమిషన్లోకి తీసుకుంటారు. మిగిలిన వారికి మరో 4 ఏళ్లపాటు సేవలు పొడిగిస్తారు. ఇంటర్వ్యూలు 2 దశల్లో మొత్తం 5 రోజుల పాటు నిర్వహిస్తారు. మొదటి దశలో ఉత్తీర్ణులైన వారే రెండవ దశ ఇంటర్వ్యూకి అర్హులు. చివరగా వైద్య పరీక్షల అనంతరం అర్హులైన వారిని శిక్షణకు తీసుకుంటారు. లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలో చేరినవారు 2 ఏళ్ల సేవతో కెప్టెన్, 6 ఏళ్ల సేవతో మేజర్, 13 ఏళ్ల సేవ తర్వాత లెఫ్టినెంట్ కల్నల్ హోదాకి పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. ఈ విధంగా దేశసేవలో భాగస్వాములవుతూ స్థిరమైన, గౌరవప్రదమైన ఉద్యోగాన్ని పొందవచ్చు.